కుట్టి అయితే పద్మమ్మ వాళ్ళతో ఇలా అంటూ ఉంటుంది. ఏందమ్మా ఇది, నన్ను పెళ్లి చేసి పంపించేయాలని చూస్తున్నారు. నా లక్ష్యం ఏందో మీకు తెలుసు కదా. అలాంటప్పుడు మీరు నాకు పెళ్లి చేయాలని ఎలా అనుకుంటారు? నేను మంచి పొజిషన్లో ఉండి మిమ్మల్ని నేను బాగా చూసుకోవాలి కదా. మీరు నన్ను ఎంతవరకు పెంచి పోషించారు, నన్ను ఎంత బాగా ఏ లోటు లేకుండా చూసుకున్నారు. అలాగే నేను కూడా మీకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అందుకే నేను కూడా లాయర్ అయితే మిమ్మల్ని కూర్చొని పెంచుతాను. అంతవరకు నేను పెళ్లి చేసుకోను నాయనా అని చెప్పి కుట్టి అయితే వాళ్ళిద్దరితో అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి పద్మమ్మ ఇలా అంటూ ఉంటారు. ఏంది బిడ్డ నువ్వు అంటున్న మాటలు? మేము నిన్ను కనకపోయినా కన్న బిడ్డ లెక్కనే చూసుకున్నాము. పెంచిన విలువకైనా సరే నువ్వు విలువ ఇవ్వటం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంది నాయనా అలా అంటావు? నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానని చెప్తున్నా కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సింహాద్రి అయితే ఇలా అంటూ ఉంటాడు. బిడ్డ నీకు చెప్తాను విను. మేము నిన్ను పెంచిన బిడ్డ లెక్క కాదు, కన్న బిడ్డ లెక్కనే చూసుకున్నాము. అయినా సరే నువ్వు ఇప్పుడు మాకు పెంచిన దానికి కూడా విలువ ఇవ్వటం లేదు. అంటే మేము పెంచామని నువ్వు కూడా పెంచాలి అని నిర్ణయం తీసుకున్నావన్నమాట. అంటే నీ మనసులో అది కలిగిందంటే నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళ లెక్కే కదా చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక పద్మమ్మ కూడా అవును బిడ్డ, నువ్వు మాట్లాడుతున్న మాటలు అట్లనే ఉన్నాయి. నువ్వు మమ్మల్ని వేరు చేసే చూస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కుట్టి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంది అమ్మ నాయన ఇలా మాట్లాడుతుంటారు, అయినా సరే ఎలాగైనా సరే ఈ పెళ్ళికి నేను ఒప్పుకోనని చెప్పి అనుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.